ఇళయరాజా గారి కాంపోజిషన్లో పాట పాడడం అంటే గాయని గాయకులకి అది ఒక పరీక్షా పత్రమే. పాట బాగా పాడేస్తే ఇక ప్రశంసా పత్రమే. అలాంటి పాటల వరుసలో కొంచెం సులువుగా అనిపించేటువంటి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బని కమ్మని దెబ్బ. ఇంతకన్నా నేను పాడటం లేదు, ఎందుకంటే ఆ పాటని మనసు పెట్టి బాలు గారు చిత్ర గారు ఎంతో అందంగా పాడారు. ఇంకా ఆ పాట వినగానే మనకి గుర్తొచ్చేది చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు. ఈ పాట పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చిత్ర గారిని అండ్ చిరంజీవి మల్లికార్జున్ని. ఒకవేళ ఈ పాటకి ఆట కూడా తోడైనట్టయితే ఇక చిరంజీవి అభిమానులకి అది బోనస్సే. మల్లికార్జున్ గ్యారంటీగా స్టెప్పులేస్తాడు, కాసుకోండి మరి. ఈ పాటని రాసిన వారు వేటూరి గారు అండ్ ఈ పాటలో చిత్ర గారు మల్లికార్జున్ గారితో పాటు కోరస్ పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు తేజస్విని, దామిని, పావని, మౌనిమ. ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదన సపదని సకలవుగా కాదంటూనే కలబడు, అది లేదంటూనే ముడిపడు. ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించోగా వదలడు. చూస్తా సొగసు దోస్తా వయసు నిలబడు కౌగిట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే ఆగవా. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. లిపి చిలిపిగా ముదిరిన కవితగా అది వినియదు నిన శోకులు ఊరి విడిచిన నెమలికి సవదిగా. నావి పెదవులు అవి నేడైనాయి మధువులు. రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు. వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచ్చట. అబ్బని
థ్యాంక్ యూ చిత్రచేచి అండ్ మల్లికార్జున్. ఫుల్ జోష్, ఫుల్ రెచ్చిపోయారు. కానీ నాకు ఒక విషయం తెలిసింది, అంటే క్వశ్చన్, ఇంట్లో కూడా గోపిక పూర్ణిమ అడిగినప్పుడు ఇలాగే స్టెప్లు వేస్తారా? అక్కడ మైక్ ఉంటే ఇవ్వండి. ఎప్పుడు నా డ్యాన్స్ నాకు తెలుసు కదా, తనకు తెలిసి ఎప్పుడు ఇంట్లో చూడదు. అది విషయం ఏంటంటే అండి, గురువు గారి పాట అంటే నాకు ఇద్దరు దైవంతో సమానం. బాలుగారు పాటల్లో, డ్యాన్స్లో చిరంజీవి గారు చెప్పగానే చెప్తుంది. ఆయన పాడిన పాటని, ఆ గురువుకి పాడిన పాటని ఇలాంటి వేదిక మీద ఆయన సమక్షంలో పాడడం అనేటువంటి అవకాశం వస్తే కాలు ఎక్కడ నిలుస్తుంది చెప్పండి. సో ఎనీవే చాలా 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 థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు బాడు తాతయ్యగానే మాకు జన్మనిచ్చింది గాయకులుగా, నాకు నా భార్య గోపిక కూడా. సో దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు మా గురువుగారి కాలు అడుగు జాడలు నడుస్తూ ఎన్నో కార్యక్రమాలు పాడే అవకాశం ఈ రకంగా దక్కింది. ఆయనతో పాడే అవకాశం కూడా నా గాడ్ ఫాదర్ మణిశర్మ గారు నాకు కల్పించారు. ఆ విషయంలో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కలిగించినందుకు మీకు థ్యాంక్స్. వెల్కమ్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బామని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.